ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మన జీవితాల్లో ధరింపచేశాడు. ఇంతవరకే ప్రభు మనల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించి నడిపించినందుకు ప్రభుకి మనము స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మనం మరువక జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ఆయనకు మనం స్తోత్రాలు చెల్లించాలి. మళ్ళీ 2026 సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండాలి, దేవుడు మనం ఎలా ఉండాలని కోరుతూ ఉన్నాడు. రండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 15 మొదటి నుంచి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన నిజమైన ద్రాక్షావల్లి. క్రీస్తు ప్రభు ఆయన నిజమైన ద్రాక్షావల్లి. ఆయనే తన యొక్క నోటితో చెప్తూ ఉన్నాడు. నిజమైన ద్రాక్షావల్లి నిజముగా సత్యముగా మనల్ని ఆశీర్వదించేవాడు. ఆయన నిబంధనలు, ప్రమాణాలు, వాగ్దానాలు నిజముగా మన జీవితాల్లో నెరవేరుతాయి. అనాది కాలము నుంచి దేవుని యొక్క నిబంధనలు, ఆయన చేసిన ప్రమాణాలు ఆయన బిడ్డల్లో తప్పక నెరవేర్చిన గొప్ప దేవుడు. అందుకనే నేను నిజమైన ద్రాక్షావల్లిని అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, యేసు ప్రభువుకు ముందుగా కానీ ఆయన తరువాతగా కానీ ఆయన ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు కానీ ఆయన లాంటి నిజమైన దేవుడు, లోక రక్షకుడు, మనందరి కోసం సిలువలో బలి అయిన గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా అని అంటే మీరు చూసుకోండి, ఈ ప్రపంచంలో ఎక్కడ కనబడరు. ఇది వాస్తవ సత్యం. ఈ సత్యం మనం తెలుసుకుంటే చాలు. క్రీస్తు ప్రభు లాంటి గొప్ప దేవుడు మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసి మనలను పరలోక రాజ్య భాగ్యం, పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన గొప్ప దేవుడు. అది ఆయనలో ఉన్న ప్రత్యేకత. అందుకని ప్రభు ఏమంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయనే నిజమైన దేవుడు. అంతేకాదు, ఈయన నిజముగా లోకరక్షకుడు. యోహాను సువార్త 4లో మనం చూస్తాం. కనుక ప్రభు నిజమైన ద్రాక్షావల్లి, మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థన చేసే దేవుడు, మనం పాటలు పాడే దేవుడు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. యెహోవా మాట తప్పని వాడు. అనాది కాలము నుంచి ఆయనే సత్యం.
మార్గము జీవమునై ఉన్న దేవుడు. మరి మనమెవరమి? ఆ ద్రాక్షవల్లిలోని తీగెలం మనం. నువ్వు రక్షింపబడి దేవుని బిడ్డవైతే ఆయనలో తీగలం మనం అంతే. తీగలు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఎలా ఉందంటే, ఎవడు నాయందు నిలిచిండును, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. 2వ వచనంలో కూడా ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసి వేయను. దేవుని యొక్క ప్రణాళిక దేవుని బిడ్డల పట్ల ఏంటంటే ఫలించాలి, బహుగా ఫలించాలి, దేవునిలోనే మనం నిలిచి ఉండాలి. నేటి కాలంలో ఇది తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుందంటే ఈ మీడియా వచ్చినాక షార్ట్ మెసేజ్లు, షార్ట్లే అంతా. కొంచెం ఎక్కువసేపు వాక్యం చెప్తే వినేవాళ్ళు లేరు, దేవుని యందు ఎక్కువసేపు ఉండేవాళ్ళు లేరు. అంతేకాదు అంతా ఈ స్పీడ్ యుగంలో దేవునికి చోటు లేదు. లోకానికి, లోకానుసమైన వాటికి మాత్రం ఎన్నో అవకాశాలు, ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దేవునికి అంటే నేటి కాలంలో మాకు టైం లేదు అనే మనుషులు ఎక్కువైపోయారు. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవడు నాయందు నిలిచియుండెను, ద్రాక్షావల్లిని నేనయ్యా, తీగలు మీరు ఉండాలి. తీగతో ద్రాక్షావల్లికి సజీవమైన సంబంధం ఉండాలి, నిర్జీవమైన సంబంధం కాదు. ఆదివారం వచ్చి మళ్ళీ ఆదివారం కనపడతాం కాదు. సజీవ సంబంధంగా మనం ఉన్నట్లయితే మన జీవితాల్లో ఆశీర్వాదం లేకుండా అసలు ఉండదు ప్రియమైన వాళ్ళారా. కనుక ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. దేవునితో మనకి సజీవమైన సంబంధం. మనం దేవ స్వభావమందు పాలివారుగా మనం ఉండాలి. క్రీస్తు యొక్క పోలిక మనలోనికి రావాలి. అది తీగ అనగా. ఈ తీగలు ఏమవ్వాలి? తీగ ఎదగాలి, ఎదిగిన తర్వాత ఫలించాలి. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోండి, నేను ఎదగాలి, ఫలించాలి. నా జీవితం ఈ సంవత్సరంలో ఎదిగే సంవత్సరంగా ఉండాలి, ఫలించే సంవత్సరంగా ఉండాలని సంవత్సర ఆరంభంలోనే తీర్మానం చేసుకోండి. దేవుని యొక్క ప్రణాళిక కూడా అదే. ఏమంటున్నాడు? ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా. ఇంకా 8వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 15:8, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవుని యొక్క ఆశ ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని బిడ్డల పట్ల బహుగా ఫలించాలి. ఫలించటమే కాదు, 30 ఉన్నావనుకో, అది మినిమం, కనిష్టం. 60 ఉన్నావనుకో, మధ్యస్థం. 100 ఉన్నావనుకో, అది గరిష్టం, మ్యాక్సిమం. కనుక మనం ఎప్పుడు 30 ఉండకూడదు. 30 గుడికి వస్తావు, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తావు, నీ దారిని నువ్వు పోతావు, ఏం పట్టించుకో. అలా ఉండటం కాదు. నీవు, నీ కుటుంబం ఫలించాలి, 60 ఫలించాలి. 60 ఫలించే వాళ్ళు ఏం చేయాలి? 100 ఫలించాలి. క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడాలి. మన జీవితాలు, మన యొక్క క్రియలు, మన సమస్తం సజీవ యాగముగా ప్రభువుకి సమర్పించుకుని ఆయనలోనే నిలిచి ఉండేవారిగా మనం ఉండాలి.
అది దేవునిలో నిలిచి ఉండే అనుభవం. ప్రియమైన వారలారా, దేవుడు మనకి 24 గంటల సమయం ఇచ్చాడు. దేవునికి సంబంధించిన వాటిల్లో నువ్వు ఎక్కువగా ఉండావా, శరీరానుసారంగా లోకానుసారంగా నీ సొంత సంబంధించిన వాటిల్లో ఎక్కువ ఉన్నావా? మనం దేవుని సంబంధించిన వాటిల్లో ప్రార్థన చేసుకుని, వాక్యం చదువుకుని, దేవుని పరిచర్యకు సువార్తకి వెళుతూ దేవుని పరిచర్యలో పాలు పొందుచు దేవుని సాక్షిగా మనం జీవించినట్లయితే దేవునిలో నీవు నిలిచి ఉన్నట్టు. అలా కాకుండా దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థనలో గడపకుండా, సాక్ష్యం ఇవ్వకుండా ఎట్లా పడితే అలా ఉంటే నువ్వు దేవునిలో నిలిచి ఉన్నట్టు కాదు. కనుక ప్రభువులో నువ్వు ఎంత నిలిచి ఉంటావో నీ జీవితం అంతగా ఫలిస్తుంది. నీటి కాలువల యోరన నాటబడతావు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు, అతడు చేయునదంతయు సఫలమగును. ఇదే ఆశీర్వాదం. మనం ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాం, కానీ దేవునిలో నిలిచి ఉండాలంటే మనం కొంచెం వెనకడుగు వేస్తాం. ఆ విధంగా మన జీవితాలు ఉండకూడదు. అదే 16వ వచనం చూడండి, ఏమంటున్నాడు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును. గమనించారా? మనం వెళ్ళాలి, ఫలించాలి. తర్వాత ఏమన్నాడు? మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను? దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడు? దేవుడు ఎందుకు నిన్ను రక్షించాడు? దేవుడు ఎందుకు ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు? మనం వెళ్ళి ఫలించాలి, మన ఫలము నిలిచి ఉండాలి. అందుకే ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభు నియమించాడు. కనుక ఈ సత్యాన్ని మన జీవితాల్లో మనం ఎన్నడూ మరిచిపోకూడదు. గమనించారా? ఏమన్నాడు ఇక్కడ? మీ ఫలము నిలిచియుండుటకు. 4 రోజుల్లో పోయేది కాదు, కొంతకాలంలో ఉండేది కాదు. ఈ మన ఫలము నిలిచి ఉండాలి. ఎంత నిలిచి ఉండాలో తెలుసా? ఈ లోకంలో మన ఫలం నిలిచి ఉండాలి. మనం ఎత్తబడిన తరువాత క్రీస్తు ప్రభు న్యాయపీఠము ఎదుట మనం ప్రత్యక్షం అవుతాం. అక్కడ అగ్ని బాప్తీసం ఇస్తాడు మనకి. అగ్ని చేత పరీక్షింపబడద్దే మన ఫలం. కర్ర గడ్డి కొయ్యకాలనుకో తుస్సును గాలిపోద్ది, ఫలం ఉండదు. బంగారము వెండి వెలగల రాళ్ళు అనుకోండి, ఫలము నిలిచి ఉండి మెప్పు బహుమానము జీతము ప్రతిఫలము కిరీటము పొందుకుంటాం. కనుక మనం సంవత్సర ఆరంభంలో ఉన్నాం. ఇప్పుడే మన జీవితాల్లో ఫలించటానికి తీర్మానం చేసుకోవాలి. మన ఫలము నిలిచి ఉండేటట్లుగా ఉండాలి. మన ఫలం అంతేకాదు, బహుగా ఫలించేవారిగా మనం ఉండాలి. మన జీవితాల్లో ఫలము లేకుండా అసలు ఉండకూడదు. ఎందుకని? ఫలింపని ప్రతి చెట్టుని దేవుడు చూస్తూ ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాడు? బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పారు, ఫలింపని ప్రతి చెట్టును నరకబడి పక్కన వేయబడి అన్నాడా? అగ్నిలో వేస్తాడు దేవుడు. కనుక మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని దేవుని సన్నిధిలో ఫలించటానికి మనం తీర్మానం చేసుకోవాలి. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా? ఆరోగ్యాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యం చదువుకుని నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుని ఫలించు.
దేవుడు నీకు కృపావరాలు తలాంతులు ఇచ్చారు, అవి దాచుకోవద్దు. దేవుని కోసం ముందుకురా, నిలబడు. దేవుని పని చేయటానికి ముందుకురా. ఈ కడవరి దినాల్లో దేవుడు నీకు ఇంకా ఏమైనా డబ్బులు అలాంటివి ఇచ్చాడా, ప్రభు కోసం రా, సమర్పించుకో, నమ్మకంగా ప్రభువులో జీవించు. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన అవకాశాలే. వీటన్నిటినీ మనం ఎంతగా ఉపయోగించుకోవాలో అంతగా ఉపయోగించుకొని ప్రభువులో మనం ఏం చేయాలి? ఫలించేవారిగా ఉండాలి. వెనకడుగు వెయ్యకూడదు. ద్రాక్షావల్లి, ఆయన నిజమైన ద్రాక్షావల్లి, నిజముగా నీకు సహాయం చేసే దేవుడు, నిజముగా నిన్ను బలపరిచే దేవుడు, నిజముగా నీ ప్రార్థన ఆలకించి నీకు దీవెన ఆశీర్వాదాన్ని దయచేసే దేవుడు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి. ఆ ద్రాక్షావల్లిలో నీవు ఒక సజీవ సంబంధముగా ఉండే తీగె వలె ఉండాలి. ఆ తీగె ముందు ఎదగాలి. గమనించారా? ఎదగటం అంటే ఏంటి? మొదటగా 2 ఆకులు వేసావు, మళ్ళీ నెల రోజులకి ఏం చేయాలి? 15 రోజులకి ఇంకా 2 ఆకులు వేయాలి, 4 ఆకులు వేయాలి. ఇంకా నెల రోజులకి ఏం చేయాలి? ఇంకా 10 ఆకులు వేయాలి. తీగ ఎదగాలి, పొడవు పెరగాలి. గమనించారా? మళ్ళీ ఏం చేయాలి? మరలా పుష్పాలు, పువ్వులు పూయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? కాయలు కాయాలి. ఎదిగే వారిగా మన జీవితాలు ఉండాలి. మనకందరికీ పిల్లలు ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పుడు అలాగే ఉన్నారా? పుట్టినప్పుడు అలాగే ఉండి ఎదగపోతే మనకి ఎంత వేదన ఉంటుంది? పరలోకపు తండ్రి కూడా మనం ఎదగకపోతే, ఫలించకపోతే అంత వేదన ఉంటుంది. లూకాసు వార్త 13వ అధ్యాయంలో, ఇదిగో 3 ఏండ్ల నుంచి ఈ చెట్టును నేను చూస్తున్నాను, ఆకులు తప్ప దీనిలో ఏమీ లేదు. ఎందుకు ఈ నేల వ్యర్థమైపోవాలి? దీన్ని నరికి వేస్తాను. కనుక గుడికి వస్తమే కాదు ప్రియమైన వారలారా, గుడికొచ్చి ఫలించేవారిగా, ఎదిగేవారిగా ఉండాలి. గుడికొచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిగా ఉండాలి. ప్రభు సన్నిధికి వచ్చి ఊరికే పాటలు పాడిపోయి స్తుతి ఆరాధన చేసాం, అది చేసాం, ఈ అంతా చేసాం, క్రిస్మస్లు చేసాం, అవి చేసాం, సెమీ క్రిస్మస్లు చేసాం, ఈ అయిపోయిన తర్వాత ఇక ఏమి లేకుండా ఉంటాం. అంతకన్నా కాదు, తెలుసుకోండి. దేవుడు మనకు ఒక సంవత్సరాన్ని ఇచ్చాడు అంటే మనం ఎదగాలి, ఫలించాలి. ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఏం చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎన్ని విషయాలు ఎదగాలి? అన్ని విషయములలో ఎదగాలి. ఏంటి అన్ని విషయాలు అంటే? నీ జీవితంలో ఆత్మీయంగా ఆత్మ ఫలాలు మనం పొందుకోవాలి. క్రీస్తునందు కృపచేత బలవంతులు అవ్వాలి. మన జీవితాల్లో శరీరాశలు, నేత్రాశలు, జీవపడమ్మో ఇవి మచ్చుకైనా కనపడకూడదు. సైతానుని ఎదిరించిన వారిగా మనం ఉండాలి. మన జీవితాల్లో సైతానును మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించిన అనుభవంలో మనం ఉండాలి. క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో, చాలామంది మాకెందుకులే అని అనుకుంటారు. చాలామంది ఆదివారం గుడికి వెళ్ళి వస్తే చాలులే అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
దేవుని యొక్క పరిచర్య అంటే ముందుకొచ్చే వాళ్ళు లేరు. మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి అని అంటారు. వాటన్నిటికన్నా ముఖ్యమైన పని ఏంటి? దేవుని పని. ప్రభు పని పట్ల ఎల్లప్పుడూ ఆసక్తితో మనం ఉండాలి. దేవుని పని నువ్వు ఎంత చేస్తావో నీ పనిని దేవుడు అంత చేస్తాడు. అనుభవంలో చెప్తున్నాను నేను ఈ మాట. దేవుని పనికి నువ్వు ఎంత వెనకబడతావో దేవుడు కూడా నీ పట్ల అలాగే ఉంటాడు. దేవుడు ఒక మాట అన్నాడు, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అంటాడు. అరచేతిలో మనం ఉన్నాము అంటే ఎక్కడుండాలి? దేవునిలో ఎదిగి ఫలించి ముందు వరుసలో ఉండాలి. దేవుని చేతిలో వెనక వరుసలో ఉండావనుకో ప్రభు ఏమంటాడు తెలుసా? ఆగరా, నువ్వు నీ ముందు చాలామంది ఉండారు, వాళ్ళందరూ అయినాక నిన్ను చూస్తాను, నీ సంగతి ఆగరా అంటారు. కనుక మనుషుడా, ఏమి విత్తుదువో ఆ పంటే కోస్తావు, జాగ్రత్త. కనుక మన జీవితాల్లో దేవుని సన్నిధిలో తీగెవలే ఎదిగే వారిగా మన జీవితాలు ఉండాలి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. నేటి కాలంలో ఎదగరు, ఫలించరు, భక్తిని నిరూపించుకోరు, సాక్ష్యాన్ని నిరూపించుకోరు, పరిశుద్ధతను నిరూపించుకోరు. వాక్యం చెప్పడానికి మాత్రం ముందుకు వచ్చేస్తున్నారు. టీవీల్లో కుతుకుతోళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళు పరిశుద్ధత నిరూపించుకున్నారా? వీళ్ళు సాక్ష్యాన్ని నిరూపించుకున్నారా? పరిచర్లో అసలు ఎప్పుడన్నా వీళ్ళకి అనుభవాలు ఉన్నాయా? ఇవేమీ లేకుండా నేను వాక్యం చెప్తాను అంటారు. అబద్ధికులు వీళ్ళు. చేసి ప్రభు ఏం చేశాడు? ఆయన 30 సంవత్సరాలు ఆయన చేసి తరువాత బోధించొచ్చాడు. చేయుటకును బోధించుట ఆరంభించాడు. చేయకుండా బోధ చేయలే. బోధకులు ఎక్కువైపోయారు నేటి కాలంలో. ఇది వాక్యానుసారం అసలు కానే కాదు. మన జీవితాల్లో క్రీస్తు వలె ఉండుటకు మనం ఎదిగిన వారముగా ఉండాలి. పౌలు గారు రక్షించబడినాక ఏం చేశాడు ఆయన? రక్షించబడిన ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎదిగే విషయాల్లో ముందు ప్రార్థన ఉండాలి. ఆయన ప్రార్థన ఖండాల్లో సువార్త చేయటానికి ఆయన సిద్ధపరిచింది, ఆయన నడిపించింది. అప్పుడు మొదలెట్టిన ప్రార్థన ఇది ఎదగటం. ఆ తర్వాత ఏం చేశాడు? దమస్కు ఆ ప్రాంతాల్లో సాక్ష్యం ఇచ్చాడు. వెంటనే టీవీలోకి రాలే, సాక్ష్యం ఇచ్చాడు, తన సాక్ష్యాన్ని నిరూపించుకున్నాడు. ఆ తరువాత ఏం చేశాడు? యెరూషలేము సంఘములో పరిచర్య చేశాడు. బర్నబాతో కలిసి పరిచర్య చేశాడు. బర్నబాతో ఇంకా సహోదరులతో డబ్బులు పని తీసుకెళ్ళాలి అంటే డబ్బులు తీసుకెళ్ళాడు, పరిచర్య చేశాడు. ఆ తరువాత అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయములో సేవకి పంపబడ్డాడు ఉపవాస ప్రార్థనల చేత. ఇది ఎదిగిన అనుభవం, వాక్యానుసారములో ఎదిగిన అనుభవం. ఇలా లేకుండా నువ్వు ఉన్నావు అంటే నువ్వు రాంగ్ ట్రాక్లో ఉండవు. ఇక అంతే, రైట్ ట్రాక్లో లేవు. వాక్యం తెలుసుకోండి. నేటి కాలములో క్రీస్తు వలె ఉండుటకు మన ముఖంలో, మన బ్రతుకులో, మన క్రియల్లో, మన నడవడికలో, మన చూస్తంలోని ఎవరు కనపడాలి? మనం కాదు, మన డాబులు, మన దర్పాలు కాదు. క్రీస్తు ప్రభు మనలో కనపడాలి. క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. గమనించారా? కనుక ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఆయన నిజమైన ద్రాక్షావల్లి.
వాగ్దానములిచ్చి నెరవేర్చే నిజమైన ద్రాక్షావల్లి. క్రీస్తు ప్రభు నమ్మకమైన దేవుడు, నమ్మదగినవాడు. ఆయన మాట తప్పని దేవుడు, అబద్ధమాడనేరని దేవుడు. అందుకే ఆయన నిజమైన ద్రాక్షావల్లి. మరి మనమెవరమి? తీగెలం అంతే. ద్రాక్షావల్లి కన్నా తీగ ఎప్పుడైనా కిందే ఉంటుంది. మనం కూడా విధేయులుగానే ఉండాలి దేవుని కింద. మనం ఎలా ఉండాలి? ఎదగాలి, ఫలించాలి. రక్షించబడిన దేవుని బిడ్డల్లో ఆత్మీయంగా ఎదుగుదల ఉండాలి, ఆత్మీయంగా ఫలించాలి, ఆ ఫలాలు నిలిచి ఉండాలి, పోవటం కాదు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో కొన్ని సంఘాల్లో ఆ ఫలాలు నిలిచి ఉండకపోయినాయి. ఎఫెసీ సంఘాన్ని అన్నాడు, నీవు మొదటి ప్రేమను వదిలేవమ్మా అని అన్నాడు సంఘాన్ని. సార్దీ సంఘం అయితే ఇంకా అన్నమాట, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివి. వీళ్ళందరూ ఫలించని వారు. ఇంకా చివరిగా ఉన్న లవోదిక సంఘాన్ని అయితే నువ్వు గ్రుడ్డోడిరా, నువ్వు దిగంబరుడిరా, నువ్వు దిక్కుమాలిన వాడివి అని చెప్పి గద్దించాడు ప్రభు. కనుక దేవుని బిడ్డలంగా ఉన్న మనం, విశ్వాసులమైన మనం, ఆరాధన చేసే మనం, మన జీవితాల్లో తప్పక ఫలించాలి అంతే. ఒకవేళ ఫలింపలేదు అనుకో, ప్రభు ఏం చెప్పాడు? ఏమన్నాడు? ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. బ్రతుకు మారలేదనుకో, గుడికొచ్చి తీసి పడేస్తాడు, జాగ్రత్త. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అన్నాడు, నా సన్నిధికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? మీ బలులు నాకు అసహ్యం అని అన్నాడు. కనుక మన జీవితాల్లో అలాంటి పరిస్థితికి మనం రాకూడదు ప్రియమైన వారలారా. దేవునిలో మన జీవితాలు ఫలించేవారిగా ఉండటానికి తీర్మానం చేసుకోవాలి. ఈ సంవత్సరం ప్రారంభంలో మనం ఉన్నాం. ప్రభువా నన్ను ఫలింపచేయనాయనని ప్రార్థన చేయి. ఈ సంవత్సరం మొదట్లో మనం ఉన్నాం. ఈ సంవత్సరాంతములోపు అయ్యా నేను ఫలించాలి, ఆత్మీయంగా ఆత్మ ఫలాలు నాలో ఉండాలి, నా జీవితంలో పరిచర్యలో నేను ముందుకు సాగాలి, నా జీవితం నూతనపరచబడాలి అని ప్రార్థన చేయండి. ప్రభు మిమ్ములను ఆయన ఫలించేవారిగా చేస్తాడు. పనికిరాని తీగగా నేను ఉండకూడదు ప్రభువా, ఫలించే తీగ ఉండాలి, నువ్వు సహాయం చేయనని ప్రార్థన చేయి. పనికిరాని తీగలుగా ఎవరన్నా ఉంటే ఇప్పుడే ఈ సంవత్సర ఆరంభంలో దేవుడు మనతో సూటిగా చెప్పాడు, ఫలించాలని, తీసి పారవేస్తానన్నాడు. కనుక మనం ఫలించేవారిగా ఉందాం. అలాంటి ఫలభరితమైన జీవితములో ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అలాంటి ధన్యత ప్రభు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, విన్నవారందరూ ఫలించే అనుభవంలోనికి నడిపించమని సంవత్సరారంభములో ఉన్నాం ప్రభువా. అందరూ మా ప్రభువా ఫలించే తీర్మానం చేసుకుని ఫలించే వారిగా చేయమని, ప్రతి ఆటంకాలను జయించే శక్తిని దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఫలింపచేయునుగాక.